హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ కంచె చేను మేస్తే. ఇది ఒక వ్యసనానికి బలైపోయిన కుటుంబ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? కంచె చేను మేస్తే. కృష్ణాపురం గ్రామ పెద్ద, పాత జమీందారు రాఘవరాయుడు గారు. ఆయన ఒక మాట చెప్తే ఊరంతా అదే మాట మీద నడుస్తుంది. ఆ ఊర్లో జనం పోలీస్ స్టేషన్కి, కోర్టులకు వెళ్లకుండా రాఘవరాయుడు గారు ఇంకా కొంతమంది పెద్దలు పంచాయతీ నిర్వహించి జనం సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. అందులో ముఖ్యమైన వ్యక్తి రాఘవరాయుడు గారే. మిగతా పెద్దలంతా కూడా ఆయన మాట మీదే నడుస్తారు. ఆయన సహజంగా మంచి మనిషి. అడిగిన వాడికి లేదనకుండా దానం చేస్తాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేడు. ఎవరూ ఆకలితో తన ఇంటి నుండి వెళ్ళకూడదు అని రోజు 30-40 మందికి పైనే భోజనం పెడతాడు. అంతవరకు బాగానే ఉంది. పెద్దలు ఇచ్చిన ఆస్తితో పాటు ఆ డబ్బుతో వచ్చిన కొన్ని దిక్కుమాలిన అలవాట్లు కూడా ఉన్నాయి ఆయనకి. ఊరికి పెద్ద, పైగా తనకి ఎదురులేదు. అందుకే ఆయన ఆ అలవాట్ల నుంచి దూరం కాలేకపోయాడు. రాఘవరాయుడు గారు స్త్రీలోలుడు, పైగా తాగుడు అలవాటు కూడా ఉంది. అందంగా కనిపించిన ఏ అమ్మాయిని వదిలిపెట్టడు. అది ఆయనకున్న అతిపెద్ద వీక్నెస్. ఆయన భార్య సీతామహాలక్ష్మి పేరుకు తగినట్లే మహా ఇల్లాలు. భర్త వీక్నెస్ తెలిసినా తెలియనట్లు నటిస్తూ లోపల బాధపడుతూ ఉంటుంది. వారికి ఒక్కగానొక్క కొడుకు విజయకృష్ణ. అతనికి దేశభక్తి చాలా ఎక్కువ. మన వంశానికి ఒక్కగానొక్క వారసుడివి. ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇక్కడ మన కింద 100 మంది పనిచేస్తున్నారు. నువ్వు ఎవరి కిందో పని చేయటం ఏమిటి? అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అలాంటి ఉద్యోగాలు ఎందుకు? నీకు వద్దు అని తల్లి తండ్రి ఎంత చెప్పినా వినకుండా మిలిటరీలో చేరాడు. అతడు దేశభక్తుడే కాదు, అభ్యుదయవాది కూడా. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు తల్లికి ఆరోగ్యం బాగాలేక ఆమె బదులు పనికి వచ్చిన తులసిని చూసి మొదటి చూపులోనే పడిపోయాడు. ఆమె మంచితనం, నడవడిక, మాట తీరు అన్నీ ఇంకా బాగా నచ్చాయి విజయకృష్ణకి. తల్లి తండ్రికి ఇష్టం లేకపోయినా వాళ్ళని బలవంతంగా ఒప్పించి తులసిని పెళ్లి చేసుకున్నాడు. గుడ్డిలో మెల్ల ఏంటంటే వాళ్ళది కూడా వీళ్ళ సామాజిక వర్గమే కావటం. తులసి తండ్రి పొలాలు చేసి వ్యాపారాలు చేసి ఏదీ కలిసిరాక అంతా నష్టపోయి పూర్తిగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. తులసి తల్లి తమకి ఉన్నదంతా అమ్మి అప్పులకి కట్టి కూతురితో పాటు రిక్తహస్తాలతో నిలబడింది. అప్పుడు సీతామహాలక్ష్మి ఆమెను ఆదరించి డబ్బు సహాయం చేయబోతే, వద్దు వదినా, నాకు మీ ఇంట్లో పనిప్పించు, పని చేసుకుంటూ నా కూతుర్ని చదివించుకుంటూ కష్టపడి బ్రతుకుతాను, అంతేకాని నాకు దాన ధర్మాలు వద్దు అంది ఆత్మాభిమానం గల సుగుణమ్మ. సరేనని తమ ఇంట్లో వంట పని చూసుకోమంది సీతామహాలక్ష్మి. ఆమె కింద ఇంకా 2 హెల్పర్స్ కూడా ఉంటారు. ఆ ఇంట్లో ప్రతిరోజు 20 విస్తర్లు లేవాల్సిందే. అది చాలా తక్కువ అనుకుంటేనే. అంత పని ఉంటుంది. దానికి తగినట్లుగానే జీతం ముట్ట చెప్తుంది సీతామహాలక్ష్మి. సుగుణమ్మ తులసిని చదివించుకుంటూ గౌరవప్రదంగా బ్రతుకుతూ ఉంటుంది. ఇప్పుడు తులసి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. విజయకృష్ణ తులసిని పెళ్లి చేసుకుంటానంటే అటు రాఘవరాయుడు ఇటు సుగుణమ్మ ఒప్పుకోలేదు. మన అంతస్తుకు తగిన అమ్మాయి కాదు అని ఆయన అంటే, మీరెక్కడా మేమెక్కడా, ఆకాశం భూమి కలవవు బాబు. ఒకే కులం అయినంత మాత్రాన మీకు మాకు చాలా తేడా ఉంది. రోజుకి 40-50 మందికి భోజనాలు పెట్టే కుటుంబం మీది. ఆ భోజనాలు వండి పెట్టే పని చేసే వంట మనిషిని నేను. ఇంత అయినంటి కుటుంబంలో పిల్లనిచ్చి మీకు మంచి చెడులు చూడగలిగిన స్థాయి, స్తోమత నాకు లేవు. నువ్వు నిద్రలకొస్తే పట్టుపురుపుల మీద పడుకునే నీకు వేయటానికి కనీసం మంచి మంచం కూడా లేదు మా ఇంట్లో. అది నా స్తోమత. మా అమ్మాయి అందం ఒక్కటే
ఈ ఇంటి కోడలుగా అర్హత సంపాదించలేదు అని ఓ నమస్కారం పెట్టింది సుగుణమ్మ. నేను కేవలం మీ అమ్మాయి అందం చూసి ప్రేమించలేదు, ఆమె మనసుని, మంచితనాన్ని చూసి ప్రేమించాను. ఇంతవరకు నేను చాలామంది అమ్మాయిల్ని చూశాను, చాలా పెద్దింటి అమ్మాయిల్ని కూడా పెళ్లి చూపులు చూశాను. కానీ ఎవరూ నా మనసుకు ఇంత దగ్గరగా రాలేదు. నేను తులసిని చూడగానే ఇష్టపడ్డాను. ఈ నెల రోజుల్లో ఆమె మంచి మనసుని, పద్ధతైన ఆమె నడవడికని చూసి ఆమెని ప్రేమిస్తున్నాను. నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే అది తులసిని మాత్రమే అని తెగేసి చెప్పాడు విజయ్. సీతామహాలక్ష్మికి మాత్రం తులసి అంటే చాలా ఇష్టం. బంగారు బొమ్మ, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఇలాంటి పిల్ల నా కోడలుగా వస్తే ఎంత బాగుంటుందో, నా విజయ్కి సరిజోడీలా ఉంటుంది అనుకుంది చాలాసార్లు. భర్త ఒప్పుకోడని ఆ మాట అనే ధైర్యం చేయలేదు. ఇప్పుడు కొడుకు తులసిని ఇష్టపడటం చూసి నా కొడుకుది నాది ఒకటే మనస్తత్వం అని మురిసిపోయింది ఆమె. కొడుకు మొండితనం తెలిసి తప్పనిసరి ఒప్పుకున్నాడు రాఘవరాయుడు. అవును, తను చూసిన చాలా సంబంధాలు ఆస్తిలో తప్ప మిగతా విషయాల్లో తులసి దరిదాపుల్లో కూడా రారు అనుకున్నారు. సరే, తమకు లేని ఆస్తి ఏముంది, ఆ పిల్ల తెచ్చేదానితో మాకేం పని, పైగా ఒకే కులం, అది కూడా ఇబ్బంది లేదు అనుకుని ఒప్పుకున్నాడు. ఊర్లో మాత్రం అందరూ, ఆహా, రాఘవరాయుడు గారిది ఎంత పెద్ద మనసు, తన ఇంట్లో పనిచేసే ఆమె కూతుర్నే ఇంటి కోడలిగా చేసుకుంటున్నాడు, ఎంత గొప్ప మనసు ఉండాలి ఇలా చేయాలంటే అనుకున్నారు. విజయ్, తులసిని నీతో మాట్లాడాలి, సాయంత్రం మామిడి తోట దగ్గరకు వస్తావా అని అడిగాడు. సరేనని తోటకు వెళ్ళింది తులసి. తులసి, నేను మిలిటరీలో పనిచేస్తాను. ఏ రోజైనా నేను దేశం కోసం ప్రాణాలను అర్పించాల్సి వస్తుంది. అది రేపు కావచ్చు, సంవత్సరం కావచ్చు, తర్వాత కావచ్చు. మన అదృష్టం బాగుంటే అలాంటిదేమీ జరగకపోవచ్చు. నా ప్రాణాలకు నేనైతే గ్యారంటీ ఇవ్వను. మరి అలాంటి నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇది నీకు పూర్తిగా ఇష్టమైతేనే మన పెళ్లి జరుగుతుంది అని అడిగాడు విజయ్. నాకు ఇష్టమే అని చెప్పింది సిగ్గుపడుతూ తులసి. నేను నీ యజమానినని, నేను ఇష్టపడ్డాను, నిన్ను అడిగానని మాత్రం ఓకే చెప్పొద్దు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెప్పు అన్నాడు. లేదండి, మీ మంచి మనసు చూసి నాకు మీరంటే ఎప్పుడూ ఇష్టమే. కానీ మీరు ఆకాశం అంత ఎత్తులో ఉన్నారు, అందుకని నా ఆశలు నాలోనే చంపుకున్నాను. దేశం కోసం ప్రాణాలు అర్పించే అవకాశం, అదృష్టం ఎంతమందికి ఉంటుంది? మీలాంటి మంచి వ్యక్తిని కాపాడమని, ఎటువంటి ఆపద రానివ్వకుండా చూడమని నేనెప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాను. ఇక ముందు కూడా అలాగే ప్రార్థిస్తాను. ఆ భగవంతుడి దయ వల్ల మీకేమీ జరగదు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి దేశం కోసం మీరు ప్రాణాలు అర్పించినా నేను మీ జ్ఞాపకాలతో జీవిస్తాను. మీలాంటి దేశభక్తుడి భార్యగా ఒక్కరోజు మీతో జీవితం పంచుకున్నా అది నా అదృష్టంగా భావిస్తాను. అయినా మీకేమీ కాకూడదు. ఈ దేశానికి మీలాంటి వాళ్ళు చాలా అవసరం అంది కన్నీళ్లతో. ఆమె కన్నీళ్లు తుడిచి, నేనంటే అంత ఇష్టమా? మరెప్పుడూ చెప్పలేదు. నేను నీకు ముందుగానే తెలుసా? నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు అన్నాడు, ఆమె కళ్ళలో తన మీద కనిపిస్తున్న ప్రేమను అబ్బురంగా చూస్తూ. చిన్నప్పటి నుంచి తెలుసు. నేను 6th క్లాస్కి వచ్చినప్పుడు మీరు 10th క్లాస్ చదువుతున్నారు. అప్పుడు మీరే స్కూల్లో హీరో, అందరూ అలానే ఫీల్ అయ్యేవారు. నేను కూడా అందరితో పాటే అంది సిగ్గుపడుతూ. ఏంటి, 6th క్లాస్కే అన్నాడు నవ్వుతూ. అంటే అది ప్రేమ కాదు, మీరంటే హీరో వర్షిప్. అది అలాగే నాతో పాటు పెరుగుతూ వచ్చింది. తర్వాత మీరు కాలేజీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా ఊర్లో కనిపించేవారు. నేను మీకు తెలియకపోయినా మిమ్మల్ని చూసి మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నా ఇంటర్ చివరిలో మా పరిస్థితులు తలకిందులు కావటం, నాన్న సూసైడ్ చేసుకోవటంతో అమ్మ మీ ఇంట్లో వంట మనిషిగా చేరింది. నా మనసులో అప్పుడప్పుడే మీ మీదున్న ఇష్టం ప్రేమగా మొగ్గ తొడుగుతుంది. ఒక్కసారిగా మారిన మా పరిస్థితుల వల్ల దాన్ని నా మనసులోనే అణిచేశాను. మీరు ఊర్లోకి వచ్చినప్పుడు చాటు నుంచి చూసి సంతోషపడేదాన్ని.
మీ ఎదుటకు రావటానికి ఎప్పుడూ సాహసించలేదు. మీరు ఎదురు పడితే నా మనసు నా మాట వినదు. మీరెదురుగా ఉంటే మీ మీద ప్రేమను దాచుకోలేక ఏం పిచ్చి పని చేస్తానో అని దూరంగా చాటుగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా అమ్మ హెల్త్ పాడైతే తప్పనిసరి పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు ఇంటికి వచ్చాను. ఆ భగవంతుడు ఇప్పటికీ నా ప్రేమని నాకు ఇవ్వాలి అనుకున్నాడేమో. మీ ఎదురు పడేటట్లుగా మీరు నన్ను ఇష్టపడేట్లుగా చేశాడు అంది సంతోషంతో గొంతు పూడుకుపోతుండగా. సంతోషంతో ఆమె కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఆమె మొహాన్ని దోసిట్లో పట్టుకుని 2 బొటన వేళ్లతో కళ్ళు తుడిచాడు. అందుకేనేమో నిన్ను చూడగానే నాకు ఎప్పటినుంచో తెలిసిన అమ్మాయిలాగా అనిపించావు. నీ కళ్ళలో నా మీద కనిపిస్తున్న ప్రేమకే నీకు నేను ఫిదా అయిపోయాను అనుకుంటా. ఎప్పుడూ ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపను నేను. ఫస్ట్ టైం నిన్ను చూడగానే నీతో ప్రేమలో పడిపోయాను. అయినా నా గురించి నీకు తెలుసు అంటున్నావు కదా. నేను డబ్బుకు ఇంపార్టెన్స్ ఇవ్వను అని తెలుసు కదా. మరి నీ ప్రేమని నీలోనే ఎందుకు దాచుకున్నావు అన్నాడు ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ. ఎన్నో సంవత్సరాలుగా తనలో అణిచిపెట్టుకున్న ప్రేమ ఉత్తంగ తరంగంలో ఎగిసిపడుతుంటే ఇక ఆగలేకపోయింది తులసి. అతన్ని చుట్టేసి అతని హృదయంలో తలదాచుకుంది. తన మనసులో భారం అంతా దిగిపోయేట్లుగా ఏడ్చేసింది. ఏయ్ పిచ్చి, ఎందుకురా ఏడుస్తావు? నీ ప్రేమ ఫలించింది. ఆ భగవంతుడే మనిద్దరినీ కలిపాడు. నేను నిన్ను మొదటిసారిగా గుడిలోనే చూశాను. ఆ తర్వాత 2 రోజులకి మా ఇంట్లో వంట చేస్తుంటే చూశాను. ఆశ్చర్యపోయాను. అమ్మని అడిగితే విషయం చెప్పింది. ఎందుకో మొదటిసారి నిన్ను చూడగానే నువ్వే నా సోల్మేట్ అనిపించింది. నీ అందం చూసి అట్రాక్ట్ అయ్యి అలా అనుకుంటున్నానేమో అనుకున్నాను. కానీ నిన్ను చూసే కొద్దీ నీ మీద ప్రేమ ఇంకా ఇంకా ఎక్కువయింది. నిజంగానే నీ ప్రేమని ఆ భగవంతుడు గుర్తించాడు. మనిద్దరినీ కలిపాడు. ఇంకెప్పుడు నీ కళ్ళ నుంచి కన్నీళ్లు రాకూడదు అన్నాడు తన పెదవులతో ఆమె కంటి తడిని తుడుస్తూ. చిరునవ్వుతో అందంగా విచ్చుకున్నాయి ఆమె పెదవులు. తర్వాత మంచి ముహూర్తానికి విజయ్కి తులసికి అంగరంగ వైభోగంగా తన తాహతుకు తగినట్లుగా పెళ్లి చేశాడు రాఘవరాయుడు. వారి ఇంటి ఆనవాయితీగా అన్నవరం వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసుకుని వచ్చారు. మర్నాడు రాత్రి వారికి ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేశారు. తెల్ల చీరలో అందంగా అలంకరించుకుని పాల గ్లాసుతో గదిలోకి అడుగుపెట్టింది తులసి. అప్పటికే ఆమె కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న విజయ్ అమాంతం ఆమెను చుట్టేశాడు. అయ్యో పాలు బట్టల మీద పడతాయి, వదలండి అంది సిగ్గుపడుతూ. ఏంటి పాపా, వదలాలా? నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నిదానంగా ఇప్పుడు వచ్చి ఇంకా వదలండి అంటున్నావా అని ఆమె చేతిలో గ్లాస్ తీసి పక్కన పెట్టి మరింత గట్టిగా ఆమెను కౌగిలించుకున్నాడు. ప్లీజ్ అండి, 1 మినిట్ అంది. సరే ఏంటో చెప్పు అన్నాడు విసుగ్గా ఆమెను వదిలి. పాల గ్లాస్ తీసి అతని చేతికి ఇచ్చి అతని కాళ్ళకి నమస్కరించింది. ఏయ్ పిచ్చి, ఏంటిది? నాకు ఇలాంటివి నచ్చవురా. భార్య స్థానం ఎప్పుడూ భర్త హృదయంలో ఉంటుంది, కాళ్ళ దగ్గర కాదు అంటూ ఆమెను లేపి తన హృదయానికి హత్తుకున్నాడు. అతని హృదయం మీద ముద్దు పెట్టుకుంటూ, ఇక్కడ నా స్థానం పదిలంగా ఉండాలని నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంది తులసి. ఇక్కడ స్థానం పదిలంగా ఉండాలంటే ఇలా కాళ్ళు పట్టుకోకూడదు, ఇలా లిప్స్ పట్టుకోవాలి అంటూ తన పెదవులతో ఆమె పెదవుల్ని లాక్ చేశాడు. తొలిసారిగా ఒక అమ్మాయి పెదవుల రుచి చూసి అతను వదలలేకపోయాడు. ఆమె కూడా అతన్ని అల్లుకుపోయింది. తొలి ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. ఆ ముద్దులో మైమరిచి 1/2 గంట సేపు ఉన్నారు. అంతకంతకు ప్రేమ ఎక్కువై ముద్దు ఘాటత పెరుగుతుంటే తులసికి ఊపిరాడలేదు. ఆమె పరిస్థితి చూసి చిన్నగా కింద పెదవి పక్కగా బయట చేసి వదిలేశాడు. భారంగా ఊపిరి పీల్చుకుంటున్న ఆమెను చూసి మరీ ఎక్కువ చేశానా అన్నాడు సిగ్గుపడుతూ. అతన్ని అల్లుకుపోయి మెడవంపులో తలదాచుకుంది. ఆమెను అలాగే ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ బయట లాగేశాడు. సిగ్గుపడుతూ చేతులతో ఎదని కప్పుకుని
ఆమె యథ సంపదని దాచుకోబోతుంటే, నీకు కష్టంగా ఉందనుకుంటా, నేను హెల్ప్ చేయనా అంటూ తన చేతుల్ని ఆమె ఎదపై వేసి చిన్నగా ఒత్తి ఆమె ఎదలోయలో గట్టిగా ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా నరాలు జివ్వుమన్నాయి. అబ్బా అంటూ చిన్నగా మూలిగింది. ఆ సౌండ్తో అతనిలో ఉద్రేకం ఎక్కువయింది. ఆమె రవికను దూరం చేసి ముద్దులతో ముంచెత్తుతూ చిన్నగా కొరుకుతూ ఆమెలో కామాగ్నిని రగిలించాడు. గట్టిగా అతని తలని తన ఎదకేసి హత్తుకుంది. అక్కడి నుంచి ఆమె పొట్ట మీదకి చేరి 2 చేతులతో నడుమును సరిచేస్తూ నాభికి ముద్దులు ఇస్తూ చీర కుర్చీళ్లు లాగేశాడు. పెట్టీకోట్ కూడా ఆమె నుంచి దూరం చేసి ఆమెను పసిపాపలా చేసి ఆమె తనువంతా తన పెదవులతో ముద్దాడుతూ నాలుకతో స్పృశిస్తూ ఆమెను మరింతగా రెచ్చగొట్టాడు. ఇంకా ఏదో కావాలనే తపనతో మెలికలు తిరిగిపోతుంది తులసి. భారంగా ఊపిరి పీలుస్తుంది. అతన్ని గట్టిగా తన కేసి హత్తుకుంటుంది. ఆర్తిగా ముద్దులు పెడుతూ లవ్ యూ మై లిటిల్ హీరో అని అతని చెవిలో గుసగుసగా చెప్పింది. లిటిల్ హీరోనా? నేను ఆర్మీ ఆఫీసర్ని అన్నాడు ప్రేమగా ఆమెలో చేరిపోతూ. బాధతో కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా నాకు మాత్రం నేను 6th క్లాసులో చూసిన నా లిటిల్ హీరోవే అంది. పెయిన్ కంట్రోల్ చేసుకోవటం కోసం గట్టిగా కౌగిలించుకొని అతని వీపుపై ప్రేమగా తన నఖక్షతాలను బహుకరిస్తూ తన లిటిల్ హీరో హ్యాపీనెస్ కోసం తన పెయిన్ పక్కన పెట్టి అతనికి సహకరించింది. ఆ అందమైన అనుభవం తర్వాత తృప్తిగా ఆమె పెదవులపై చిరుముద్దిచ్చి ఆమె ఎద మీద వాలిపోయాడు. నిరాఘాటంగా 20 రోజులు సాగిపోయింది వారి శృంగార యుద్ధం. అప్పుడే విజయ్ ఫోన్ మోగింది. వారి మధ్య విలన్లా. అతన్ని వెంటనే రమ్మని దాని సారాంశం. అతను వెళ్ళిపోతుంటే దుఃఖం ఆగలేదు తులసికి. ఆమె కళ్ళు తుడిచి, సారీరా బుజ్జమ్మ, ఇంకో 10 రోజులు లీవ్ ఉంది. కానీ నా అవసరం ఉండటంతోనే వెంటనే రమ్మన్నారు. నా జాబ్ సంగతి తెలుసుగా, వీలైనంత త్వరగా వస్తాలేరా. నువ్వు ఇలా బాధపడుతూ పంపిస్తే నేను హ్యాపీగా ఉండలేను. ఏడుస్తున్న నీ మొహమే నాకు ప్రతి క్షణం గుర్తుకు వస్తుంటే నా పని మీద దృష్టి పెట్టలేను. ప్లీజ్ మా అన్నాడు. కళ్ళు తుడుచుకొని నవ్వుతూ అతని వైపు చూసి, ఆల్ ది బెస్ట్ శ్రీవారు, హ్యాపీ జర్నీ అని చెప్పి సాగనంపింది. గుడ్ గర్ల్, ఇలా ఉండాలి. ఈ మిషన్ పూర్తి కాగానే లీవ్ తీసుకొని వస్తారా? నాకు వీలైనప్పుడు ఫోన్ చేస్తుంటాను. నువ్వు చెయ్యొద్దు. నేను ఎప్పుడు ఏ పొజిషన్లో ఉంటానో నాకే తెలియదు. నా నుంచి ఒక్కోసారి ఫోన్ రావటం లేట్ అవుతుంది. టెన్షన్ పడకు అని ఆమెకు జాగ్రత్తలు చెప్పి ఫ్లైట్ అనౌన్స్ రావడంతో చెకింగ్కి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు బిగపట్టుకున్న ఏడుపు ఇక ఆగలేదు. ఒక్కసారిగా కడుపులో నుంచి దుఃఖం తన్నుకు వచ్చింది. విజయ్ పాల్గొనబోయే మిషన్ ఎంత కష్టమైందో రాత్రి తన ఫోన్లో మాట్లాడుతుంటే వింది. ఆమె నిద్రపోతుంది అనుకున్నాడు విజయ్. అతను వెళ్తున్నాడు అనే దిగులుతో కళ్ళు మూసుకొని పడుకుంది. నిద్రపోవటం లేదు అని తెలియక విషయమంతా మాట్లాడేశాడు. తులసికి చాలా దిగులుగా భయంగా అనిపిస్తుంది. సీతామహాలక్ష్మి కోడల్ని దగ్గరికి తీసుకుని, అమ్మా తులసి, వాడి జాబ్ సంగతి నీకు తెలుసు కదరా, ఈసారి నిన్ను కూడా అక్కడికే తీసుకెళ్ళమని చెప్తాలే. వీలైతే తీసుకెళ్తాడు. నువ్వు ఇలా బాధపడకురా బంగారు తల్లి అని కోడల్ని ఓదారుస్తుంది. కూతురు ఆ ఇంటి కోడలుగా వచ్చిన సుగుణమ్మ తన పని మానలేదు. పైగా ఇప్పుడు జీతం కూడా లేని పని మనిషి అయ్యింది. సీతామహాలక్ష్మి వద్దన్నా కూడా వినటం లేదు సుగుణమ్మ. అప్పుడు కూతురు కోసం చేశాను, ఇప్పుడు కూతురు ఇంట్లోనే చేస్తున్నాను. తప్పేముంది? ఎప్పటికైనా మీ నీడను బతకాల్సిన దాన్ని వదినా. నన్ను వేరు చేయకు, ఇది నా ఇంట్లో పని అని నేను చేస్తున్నాను అంది సుగుణమ్మ. ఇక ఏమీ చెప్పలేక మిన్నకుండిపోయింది సీతామహాలక్ష్మి. విజయ్ గమ్యానికి చేరుకున్నాక వీడియో కాల్ చేశాడు. వెంటనే మిషన్ స్టార్ట్ అవుతుందని, తను చేసే వరకు ఫోన్ చేయొద్దని చెప్పాడు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ చెప్పి అతను చేయబోయే ప్రయత్నంలో అతనికి విజయం సిద్ధించాలని ఈరోజు నుంచే అమ్మవారికి వ్రతం మొదలు పెడతాను, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తాను అని చెప్పింది. నీ నమ్మకాన్ని నేను కాదనను, కానీ వ్రతం పేరుతో ఉపవాసాలు ఉంటానంటే మాత్రం ఒప్పుకోను అన్నాడు. నవ్వి ఊరుకుంది. ఇద్దరూ తనివి తీరా చాలాసేపు మాట్లాడుకున్నారు.
నా జీవితాన్ని పరిపూర్తి చేసావురా బుజ్జమ్మ. ఇంతకుముందు లైఫ్లో ఏమీ అనుభవించకుండానే పోతానేమో అనుకునేవాడిని. కొద్ది రోజులే అయినా నీ ప్రేమని, నీతో కలయికని పూర్తిగా ఎంజాయ్ చేశాను. చాలా తృప్తిగా అనిపిస్తుంది ఇప్పుడు. ఓ ముద్దివ్వరా అన్నాడు. ప్రేమగా ఫోన్లోనే అతని పెదవులపై ముద్దు పెట్టింది. కళ్ళలో తిరుగుతున్న నీళ్లని అతనికి కనపడకుండా తుడుచుకుంది. చిరునవ్వుతో అతనితో మాట్లాడి నవ్వుతూనే వీడ్కోలు చెప్పింది. కాసేపు తల్లిదండ్రులతో కూడా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు విజయ్. అత్తయ్య, నేను ఆయన కోసం అమ్మవారి వ్రతం చేయాలనుకుంటున్నాను. దానికి కావలసినవన్నీ తెప్పిస్తారా అని అడిగింది. నా బంగారు తల్లే, నా కొడుకు క్షేమం కోసం ఎంత ఆలోచిస్తున్నావు? ఇప్పుడే తెప్పిస్తానమ్మా అని ఇద్దరూ కూర్చొని అన్నీ లిస్టు రాసి పాలేరు చేతికిచ్చింది. ఈ లిస్టులో ఉన్నవన్నీ తీసుకురా అని చెప్పింది. సరిపోయింది. అత్తగారి డ్యూటీ ఇప్పుడు కోడలు గారు తీసుకుంటున్నారా అన్నాడు అక్కడే ఉన్న రాఘవరాయుడు గారు. ఎవరి డ్యూటీ ఎవరూ తీసుకోలేదు. నా కొడుకు క్షేమం కోసం నేను చేస్తాను. దాని భర్త విజయం క్షేమం కోసం అది చేస్తుంది అంది సీతామహాలక్ష్మి. అక్కడ నా కొడుకు ధైర్యంగా, తెలివిగా, బలంగా పోరాడబట్టి ప్రతిసారి విజయం వరిస్తుంది. మీ పూజల వల్ల ఏం కాదు అన్నాడాయన పుల్లవిరుపుగా. నా కొడుక్కి ధైర్యం, తెలివి, బలం, తెగింపు అన్నీ ఎక్కువగా ప్రసాదించి విజయం చేకూర్చమని, క్షేమంగా కాపాడమని మేము అమ్మవారికి పూజ చేస్తాం. దానివల్ల లాభమే కానీ నష్టమేమీ లేదు కదా అంది సీతామహాలక్ష్మి. సర్లే, ఎలాగో చేసుకోండి అంటూ ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో అర్థమై వెళ్తున్న అతని వైపు అదో రకంగా చూసింది సీతామహాలక్ష్మి. అక్కడ కొడుకు పులినోట్లో తలపెట్టినట్టు భయంకరమైన శత్రుస్థావరంలోకి వెళ్తుంటే ఈ మనిషి మాత్రం ఏ దిగులు లేకుండా తన శారీరక సుఖం కోసం వెంపర్లాడుతూ వెళ్తున్నాడు. ఏం మనిషో అనుకుంటూ తన పనిలో పడింది. అలా 3 నెలలు గడిచాక ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చాడు విజయ్. అందరికీ, ముఖ్యంగా తన భార్యకి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని. కానీ అక్కడ జరిగింది చూసి దిగ్భ్రాంతి చెంది అతని కళ్ళు రక్తవర్ణాన్ని దాల్చాయి. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేక వెంటనే వెనుతిరిగాడు. అతను సవ్యంగా ఆలోచించుకుంటే ఓ ఘోరాన్ని ఆపగలిగేవాడు. అతను చూసిన దృశ్యం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. అసలేం జరిగిందంటే, ఆ రోజు సీతామహాలక్ష్మి, సుగుణమ్మ ఇద్దరూ కలిసి పక్క ఊరిలో అమ్మవారి దేవాలయంలో అభిషేకం జరిపించడానికి వెళ్ళారు. ఆ రోజు ఉదయమే వారికి గుడ్ న్యూస్ తెలిసింది. తులసి కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ని పిలిపిస్తే ఆమె గర్భవతి అని చెప్పింది. ఉదయం అనగా వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. ఆ రోజు పూజ ఉందని, అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజ జరిపించటానికి ఆ రోజు పనివాళ్లు కూడా ఎవరూ లేకపోవడంతో సీతామహాలక్ష్మి సుగుణమ్మను తీసుకుని వెళ్ళింది. తులసికి నీరసంగా ఉండటంతో ఆమెను రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళారు. కడుపులో తిప్పుతూ నీరసంగా ఉండటంతో పడుకొని అటూ ఇటూ దొర్లింది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. నిద్ర బాగా పట్టడంతో నిద్రపోతోంది తులసి. కాసేపటికి రాఘవరాయుడు తాగిన మత్తులో తూలుకుంటూ వచ్చాడు. ఇంట్లో పనివాళ్లు కూడా ఎవరూ లేరు. బయట ఎక్కడో గేట్ దగ్గర వాచ్మెన్ మాత్రం ఉన్నాడు. ఆయన తన గదిలోకి వెళ్తుంటే చెదిరిపోయి ఉన్న బట్టలతో ఆమె అందాలు బహిర్గతం అవుతుంటే అస్తవ్యస్తంగా పడి స్పృహ లేకుండా నిద్రపోతూ ఉంది తులసి. మొహం మీద జుట్టుపడి అటు తిప్పుకొని ఉండటంతో ఎవరో అర్థం కావటం లేదు. అసలే అమ్మాయిల వ్యసనం ఉన్న రాఘవరాయుడికి ఆమె అందాలు చూసి వెర్రెత్తిపోయాడు. తాగి ఉన్న మత్తులో ఆమె ఎవరో కూడా తెలియటం లేదు. అతని దృష్టిలో ఆమె ఓ అందమైన ఆడది, తన విలాస వస్తువు అంతే. విసురుగా వెళ్ళి ఆమె మీద పడి ఆమె ఎదపొంగులపై 2 చేతులు వేసి ఒత్తుతూ ఆమె పెదవులు అందుకున్నాడు. ఒక్కసారిగా మెలకువ వచ్చి తులసికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆమెకు ఊపిరి ఆడటం లేదు. అసలే ఆ రోజంతా వాంతులయ్యి చాలా నీరసంగా ఉంది. అతన్ని పక్కకు నెట్టడానికి కూడా ఓపిక లేదు. కానీ తన బలమంతా ప్రయోగించి అతన్ని నెట్టాలని చూసింది. ఆమె వల్ల కాలేదు. అతని పశుబలం ముందు ఆమె బలం దేనికి సరిపోలేదు. ఎంత గింజుకున్నా ఉపయోగం లేకపోయింది. ఆమెకు భయం, బాధ, కోపం, జుగుప్స కలుగుతుంటే
తన శక్తి వంచన లేకుండా అతన్ని నెట్టివేయటానికి ప్రయత్నిస్తూనే ఉంది. తన పెదవులు వదలటం లేదు. తన మొహం మీద అతని మొహం ఉంది. ఊపిరాడటం లేదు. కళ్ళు కూడా తెరవను వీలు కావటం లేదు. తన మీద ఉన్నది ఎవరో కూడా తెలియటం లేదు. ఏడవటానికి అరవటానికి కూడా వీలు కాకుండా తన నోటిని మూసివేశాడు. అతన్ని చంపేయాలనిపిస్తుంది. జరుగుతున్న దాన్ని ఎదిరించలేని తన నిస్సహాయతకి తనని తాను చంపుకోవాలి అనిపిస్తుంది. ఆమె కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. అతను పూర్తిగా ఆమెను ఆక్రమించుకొని ఓ పశువులా తన కోరిక తీర్చుకుంటున్నాడు. ఆమె నీరసానికి తోడు జరుగుతున్న సంఘటనకి మెదడు మొద్దుబారిపోయి స్పృహ తప్పింది. పశువులా తన కోరిక తీర్చుకోవటం ఆపలేదతను. అసలు ఆ అమ్మాయి ఎవరు? తనేం చేస్తున్నాడు? ఆమెకేమవుతుంది? ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఏదీ అతనికి పట్టటం లేదు. తన పనిలో తాను ఉన్నాడు. ఆ సమయంలో వచ్చాడు విజయ్. అది చూసి అతనికి మెదడు పనిచేయలేదు. తన తండ్రి విషయం అతనికి తెలుసు. కానీ తన భార్య అలాంటిది కాదు అని అతనికి ఆ నిమిషం తట్టలేదు. స్పృహ తప్పిన ఆమె కదలకుండా పడి ఉంటే ఆమె ఇష్టంతోనే జరుగుతుంది అనుకున్నాడు. ఉచ్చం నీచం లేకుండా తన తండ్రి తన భార్యతో, కూతురు లాంటి కోడలతో, చిచి, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఎందుకు బ్రతికి వచ్చాను? ఇది చూడటానికా అనుకున్నాడు. అక్కడ ఓ క్షణం కూడా నిలబడాలనిపించలేదు. రాయుడు తన ఆవేశం తీర్చుకొని ఆయాసపడుతూ పక్కకు దొర్లి అప్పుడు చూశాడు ఆమె మొహం. ఒక్కసారిగా ఆగిందంతా దిగిపోయింది. దిగ్గున లేచి నిల్చున్నాడు. అతనికి తల గిర్రున తిరిగిపోయింది. అతను వెంటనే బయటికి పరిగెత్తాడు. అక్కడ కొడుకు బ్యాగ్ చూసి టన్నయిపోయాడు. వాచ్మెన్ను పిలిచి అడిగాడు. అబ్బాయి గారు వచ్చి వెంటనే వెళ్ళిపోయారండి అని చెప్పాడు. అంటే నేను చేసిన నీచమైన పని చూసి వెళ్ళిపోయాడా అనుకుంటే ఆయన మనసు సిగ్గుతో చచ్చిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కొడుకు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు. వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడే చిన్నగా కళ్ళు తెరిచింది తులసి. ఆమెకు జరిగిందంతా మెల్లగా గుర్తుకు రాసాగింది. తులసి అంటేనే పవిత్రమైనది. అపవిత్రమైన తాను బ్రతకకూడదు. బ్రతికి విజయ్కి నా మొహం ఎలా చూపించను? ఈ అపవిత్రమైన శరీరాన్ని అతని చేతుల్లో ఎలా పెట్టను అనుకుంది. అంతే. ఒక్క క్షణం కూడా ఆగకుండా వంటగదిలోకి పరిగెత్తింది. గ్యాస్ సిలిండర్ పైప్ పీకేసింది. 2 నిమిషాల్లోనే గదంతా గ్యాస్తో నిండిపోయింది. అంతే. ఒక అగ్గిపుల్ల గీసివేసింది. గదంతా మంటలు నిండుకున్నాయి. కాసేపట్లో ఆమె అగ్నికి ఆహుతి అవుతూ గట్టిగా నవ్వింది. పెద్దగా ఏడ్చింది. ఎందుకో మనసు పీకుతుంటే ఒక్కసారి వెనక్కి తిరిగి తన ఇంటివైపు చూశాడు. వంటగది కిటికీలోంచి ఎగసిపడుతున్న మంటలను చూసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తాడు. కానీ అప్పటికే ఆమె శరీరం చాలా భాగం కాలిపోయింది. మంటల్ని ఆర్పి తడి దుప్పటి కప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. దారి పొడవునా ఆమె ఏడుస్తూనే ఉంది. నేను బ్రతకను, నేను మలినమైపోయాను, నేను బ్రతకకూడదు అని ఏడుస్తుంది. వాడెవడో కూడా నాకు తెలియదు. స్పృహలో లేని నన్ను బలాత్కారం చేశాడు. నేను తప్పు చేయలేదు హీరో. కానీ చెడిపోయాను. నిన్ను ముట్టుకునే అర్హత కూడా నాకు లేదు. కానీ చివరిసారిగా నీ ఒడిలో తల పెట్టుకొని చచ్చిపోవాలని ఉంది. ప్లీజ్ మై లిటిల్ హీరో, ఈ ఒక్క కోరిక కాదనకు అని గట్టిగా ఏడుస్తుంది. ఇంక మాట్లాడకురా, నీకేం కాదు, నీకు నేనేం కానివ్వను. నువ్వు, నీ ప్రేమ లేకుండా నేను బ్రతకలేనురా బుజ్జమ్మ. నాకు నువ్వు కావాలిరా. నా నిర్లక్ష్యం వల్లే నీకు గతి పెట్టింది అని ఆమెను గుండెల్లో పొదువుకున్నాడు. ఏడుస్తూనే అతని ఒడిలో వాలిపోయి చివరి శ్వాస విడిచింది తులసి. ఒక్క క్షణం ఆవేశంతో కాకుండా విచక్షణతో ఆలోచించి ఉంటే ఈ అనర్థం జరిగేది కాదు. ఒక్క 10 నిమిషాల ముందు వచ్చి ఉంటే ఈ ఘోరమే జరిగేది కాదు. నా కుటుంబం ఎప్పటిలా ఉండేది. 10 నిమిషాల ఆలస్యానికి ఇంత శిక్ష వేస్తావా? భగవంతుడా, ఇవన్నీ చూడటానికైనా నన్ను బ్రతికించావు. నాకు ఈ బ్రతుకు వద్దు. నా తులసితో పాటు నన్ను కూడా తీసుకుపో. నా తులసి చావుకు నేనే కారణం అని గట్టిగా ఏడ్చాడు. రాఘవరాయుడు నేరుగా తోట దగ్గరకు వెళ్ళి తను చేసిన ఘాతుకాన్ని తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు.
నా కళ్ళు అంతగా ఎందుకు మూసుకుపోయాయి? ఎదురుగా ఉన్నది కోడలని ఎందుకు గమనించలేకపోయాను? నా కొడుక్కి ఎలా మొహం చూపించాలి? ఈ విషయం బయటికి తెలిస్తే ఊర్లో ఎలా తలెత్తుకు తిరగాలి? ఇంత పాపం చేసి నేను బ్రతకూడదు అని తల కొట్టుకుంటూ వెళ్ళి బావిలో దూకేశాడు. కాసేపటికి శవమై తేలాడు. తెల్లవారి ఆ విషయం ఊరంతా తెలిసింది. రాయుడు తాగిన మత్తులో పొలం దగ్గర బావిలో పడ్డాడు. పాపం కోడలేమో వంటగదిలో గ్యాస్ లీక్ అయి చనిపోయింది. ఒక్కరోజే ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవటం, ఆ ఇంటికి ఏదో అరిష్టం పట్టింది అనుకున్నారు. జరిగిన ఘాతుకం ఒక్క విజయ్కి తప్ప ఎవరికీ తెలియదు. సీతామహాలక్ష్మి, సుగుణమ్మ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. జరగాల్సిన కార్యక్రమాలు ముగించుకొని జరిగింది కళ్ళ ముందు కదలాడుతుంటే అక్కడ ఉండలేక దేశసేవకై ఆర్మీకి వెళ్ళిపోయాడు విజయ్. చూశారుగా, తాగుడు వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో, ఎన్ని జీవితాలు బలవుతాయో. తెలిసి కొన్ని, తెలియక కొన్ని. ఇదే సంఘటనలు జరగాల్సిన అవసరం లేదు. తాగిన మత్తులో గొడవలు, హత్యలు, మానభంగాలు జరగటం సర్వసాధారణమే కదా. అదే ఈ కథకు మూల వస్తువు. ఇలాంటి కథలు వినైనా ఒక్కరు తాగుడు వ్యసనం మానుకున్నా నా శ్రమ ఫలించినట్లే. ఎంతో అందమైన జీవితం ముందు ఉన్న తులసి తన తప్పేమీ లేకుండానే మామగారి తాగుడు వ్యసనానికి బలైపోయింది. ఊరి పెద్ద అయి అందరికీ మంచి చెప్పాల్సిన రాఘవరావు తన వ్యసనాలని మానుకోలేక తను బలైపోవటమే కాకుండా తన కుటుంబాన్ని, తన కోడలి ప్రాణాలని, తన కొడుకు జీవితాన్నే కాకుండా తన వంశాంకురాన్ని కూడా సజీవ సమాధి చేశాడు. ఎంతో గొప్పగా చెప్పుకునే తన వంశాన్ని తానే తన చేతులతో సమూలంగా నిర్మూలించుకున్నాడు. ఆ రోజు రాఘవరాయుడు గారు తాగకుండా వచ్చి ఉంటే ఈ ఘాతుకం జరిగేది కాదు. అందుకే ఎవరు అలాంటి వ్యసనాల జోలికి పోకండి. తాగుడు అన్ని అనర్థాలకి మూల కారణం. శారీరక ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా మానసికంగా కూడా మనుషుల్ని కృంగదీస్తుంది. ఎన్నో కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తున్న తాగుడు వ్యసనాన్ని అందరూ దూరంగా ఉంచండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం స్మితా స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.